ఆత్మకూరులో పర్యటించిన మాజీ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ గురుకుల పాఠశాలల విద్యార్థుల సమస్యలపై మీడియా ముఖంగా ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జీవో 144 పేరుతో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు కోసమని కోట, తాటికొండ, మేఘాద్రిగడ్డ గురుకుల పాఠశాలలకు చెందిన దాదాపు 2000 మంది దళిత విద్యార్థులను ఎలాంటి ముందస్తు ప్రణాళిక లేకుండా వేరే చోట్లకు బలవంతంగా తరలించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ 3 గురుకులాలను వెంటనే యథాతథంగా పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. కోటలో ఉన్నటువంటి గురుకుల పాఠశాలని మూసేసి జీవో 144 అనేది ఒకటి పెట్టి అక్కడ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పెడతాం అనే దాంతో కోటలో ఉన్న 600 మంది విద్యార్థుల్ని ఈ చుట్టుపక్కల ఉన్న వేరే గురుకుల పాఠశాలకి బలవంతంగా తరలించారు. ఇది ఒక కోళ్ల ఫారంలో కోళ్ళని కుట్టినట్టుగా ఎక్కడైతే 400 మందికి సౌకర్యాలు ఉన్నాయో అలాంటి చోట్ల 600-700 మంది పిల్లల్ని పెట్టి అక్కడ వాళ్ళకి కూర్చోవడానికి జాగా లేదు, పడుకోవడానికి జాగా లేదు. ఒక్కొక్క క్లాస్ రూమ్లో 80-100 మంది పిల్లలు అయిపోయారు. అక్కడ వాళ్ళు కూర్చోవడానికి బలాలు లేవు. ఇటువంటి పరిస్థితుల్లో దళిత బిడ్డల్ని ఎట్లా అంటే అట్లాగా ఈ ప్రభుత్వం ట్రీట్ చేస్తూ ఉంది. ఇది బాగాలేదు. ఈ ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వానికి సలహా ఇచ్చిన వాళ్ళు ప్రభుత్వాన్ని పెడదారి పట్టించారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే విధంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. మీరు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పెట్టాలనుకుంటే పెట్టండి, దానికి ఎవరు అభ్యంతరం పెట్టడం లేదు. కానీ కొత్త బిల్డింగ్స్ వేరే బిల్డింగ్స్ తీసుకొని పెట్టండి తప్ప ప్రస్తుతం చదువుకుంటున్న విద్యార్థుల్ని ఎప్పటి నుంచో ఆ పాఠశాలల ఎగ్జిస్టెన్స్లో ఉంది. ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న పిల్లలందరూ కూడా అక్కడ చదువుకుంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో 600 మందిని కోట నుంచి, అదేవిధంగా మన గుంటూరు జిల్లాలో, అట్లనే మేఘాద్రిగడ్డ విశాఖపట్నంలో 3 చోట్ల కూడా కలిపి 2000 మంది పిల్లల్ని అర్ధాంతరంగా ఎలాంటి ప్లానింగ్ లేకుండా ఎలా పడితే అలాగా తరలించేసేయటం. తాటికొండ రెసిడెన్షియల్ కానీ, మేఘాద్రిగడ్డ కానీ, కోట కానీ 3 చోట్ల కలిపి 2000 మంది పిల్లల భవిష్యత్తుతో ఈ ప్రభుత్వం చెలగాటమాడుతుంది. దీన్ని అయితే మేము ఖండిస్తున్నాం. తక్షణం 144 జీవోలో పెట్టినటువంటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కొనసాగిస్తూనే ఈ పాఠశాలల్లో ఉన్నటువంటి గురుకుల పాఠశాలల నుంచి పిల్లల్ని తరలించే కార్యక్రమాన్ని తక్షణం ఆఫ్ చేయాలి. ఈ 3 గురుకుల పాఠశాలలు తాటికొండ, కోట, మేఘాద్రిగడ్డ 3 మళ్ళీ యథాతథంగా కొనసాగించాలని డిమాండ్ చేస్తుంది.